ఈ పవిత్రమైన వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దానిలోని ముఖ్యమైన అంశాలు, నియమాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించటం అనేది ఒక భక్తి మార్గంలో నడవడం లాంటిది. ఇందులో ప్రధానంగా 4 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది పూజకు సిద్ధపడటం, అంటే సన్నాహాలు. రెండవది మనసులో గట్టిగా అనుకోవడం, అదే సంకల్పం. మూడవది స్వామికి ఇష్టమైనవి సమర్పించడం, నైవేద్యం. ఇక ఆఖరిది వ్రతాన్ని పూర్తి చేయడం, అదే ముగింపు. ఇప్పుడు ఒక్కో దశ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదటి దశ సన్నాహాలు. పూజకు ముందుగా మనం కొన్ని ముఖ్యమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో వినాయకుడి ప్రతిమ లేదా పటం, పసుపు, కుంకుమ, పసుపు కలిపిన అక్షింతలు, తాజా పువ్వులు, ఇక స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన గరిక, ఆయనకెంతో ఇష్టమైన మోదకాలు లేదా ఉండ్రాళ్ళు, ఒక కొబ్బరికాయ, దీపం